మినపప్పు ఇది చూడగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి గారెలు. కానీ ఇవాల్టి రోజుల్లో మనకు హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువ కదా. మరి గారెలేమో పెనం నిండా నూనె పోసి అందులో దేవాలి. అమ్మో అంత నూనె తినాలి అని అవి అసలు తినడమే మానేసాం. కానీ మన అమ్మమ్మలు ఆ రోజుల్లో శరీరానికి ప్రోటీన్ ఎక్కువగా కావాలన్న రోజుల్లో గారెలు వండుకొని తినేవారు. అప్పుడు హెల్దీ అయిన గారెలు ఇప్పుడెందుకు కాదో మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు తెలుసా, మనం రోజు తరచుగా వాడే పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేది కందిపప్పు, శనగలు అనుకుంటాం, కానీ నిజానికి అది మినపప్పులో ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80% ఉంటుందంట. తెలుసా? నూనె లేకుండా వేరేలాగా చేసుకుని తిందామంటే గారెలు తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. మరి నూనె లేకుండా గారెలు చేయడం ఎలా? అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పుతోటి మినపప్పును తీసుకోవాలి. ఈ మినపప్పుని బాగా కడిగేసి నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని ఇలా రఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రుబ్బి పెట్టిన పిండి తీసుకొని ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ప్యాన్కి గ్రీస్ చేసుకోవాలన్నమాట. తర్వాత రుబ్బి పెట్టుకుని కలిపి పెట్టుకున్న మినప్పిండితోటి ఇలా చిన్న చిన్న గారెల్లాగా పెనం పైన వేసుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటున్నప్పుడు మధ్యలో హోల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే హోల్ పెట్టుకుంటే మొత్తం మధ్యలో వరకు ఈవెన్గా ఉడుకుతాయి. వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు మన పెద్దవాళ్ళు ఎన్ని డీప్ ఫ్రైలు తిన్నా, ఎన్ని పప్పులు తిన్నా బాగా అరిగిపోయేది. ఇంకా వాళ్ళకి ఫ్యాట్ కూడా వచ్చేది కాదు. అదెందుకో ఇప్పుడు మాట్లాడుకుందాం. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో పొలం పనులు, ఇంట్లో పనులు అన్నీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది కదా. అందుకు ఏది తిన్నా బాగా అరిగిపోయేది. పైగా వాళ్ళు వాడే నూనెలు వేరుశనగ నూనె, నువ్వు పప్పు నూనె ఇలాంటి నూనెలు వాడేవాళ్ళు. పైగా అవి గానుగ నూనెలు, ఇంకా న్యాచురల్గా పండేవి. అందుకే వాళ్ళకి ఎంత తిన్నా ఫ్యాట్ వచ్చేది కాదు, ఏం తిన్నా అరిగిపోయేది. చూస్తున్నారు కదా, వీటన్నింటినీ ఇలా కొంచెం కలర్ వచ్చాక తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మనం కొంచెమే నూనె వేసాం కదా, మొత్తం మంచిగా ఉడకాలంటే ఇలా కాస్త వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఆ వాటర్ అంతా పీల్చుకొని స్టీమ్ లాగా అయ్యి తక్కువ నూనె వేసినా కూడా లోపల వరకు బాగా ఉడికి మంచి రుచిగా వస్తాయి. ఇదేదో అట్టులాగే వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ గారెలు తినే సాటిస్ఫాక్షన్ అయితే అట్టు తింటే రాదు కదా. అందుకే షేప్ మాత్రం గారెలది, టేస్ట్ మాత్రం అట్టుదన్నమాట. అట్టు వేసినా కూడా ఒకటే అట్టు పెద్దదిగా వేస్తే అంత మంచిగా లోపల వరకు ఉడకదు. అప్పుడు నూనె ఎక్కువ వేసుకొని క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలి. అదే ఇలా అనుకోండి, చిట్టి చిట్టి గారెలు మంచిగా మొత్తం మంచిగా ఉడికిపోయి బాగా డైజెషన్ అవుతాయి. చూస్తున్నారు కదా గారెలు ఎంత చక్కగా వచ్చేసినాయో. అస్సలు నూనె వాడకుండా గారెలనైతే ఇలా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. తర్వాత నేను మిగిలిన పిండితో కూడా ఇలా మొత్తం గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ నూనె లేకుండా చేసిన గారెలు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి. గారెలనైతే నేను ఇలా టమోటా సాస్తో సర్వ్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉన్నాయి, క్రిస్పీగా కూడా వచ్చినాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా టమోటా సాస్లో ముంచుకొని ఒక్కొక్క బైట్ తింటా ఉంటే టేస్ట్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.